యూనిట్ డిజిట్ ఈజ్ 5. ఇది నేను ఒకసారి డెమో క్లాస్లో చెప్పాను, రైట్? మళ్ళీ నేను ఆ కాన్సెప్ట్ రివైజ్ చేస్తాను. యూనిట్ డిజిట్ ఈజ్ 5. కాన్సెప్ట్ రాసుకోండి. స్క్వేర్ ఆఫ్ ది నంబర్స్, స్క్వేర్ ఆఫ్ ది నంబర్స్ ఎండింగ్ విత్ 5. 5తో నంబర్ లెండ్ అయ్యే ఒక స్క్వేర్స్. దీంట్లో 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. 1 by 1 ఈ 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసి మనము దాని తర్వాత రైట్ squares of the numbers ending with 5. Squares of the numbers ending with 5, right? దయచేసి క్లాసులో డౌట్స్ తప్పించి మిగతా నాన్ అకాడమిక్ ఏ చెత్త కూడా రాయొద్దు. ఏ చెత్త రాసినా గానీ వితౌట్ ఎనీ హెజిటేషన్ మా టీం వాళ్ళు మీ అకౌంట్ ని టర్మినేట్ చేస్తారు. చాలా జాగ్రత్తగా క్లాస్ రూమ్ డెకోరం, డిసిప్లైన్ అండ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి. ఇది ప్రతి ఒక్కరికి, అది మేల్ స్టూడెంట్ అయినా ఫిమేల్ స్టూడెంట్ అయినా, మీరు చదువుకోవడానికి వచ్చారు, చదువుకి సంబంధించి ఏదైనా అడగండి, రైట్? స్క్వేర్ ఆఫ్ ది నంబర్స్ ఎండింగ్ విత్ 5. కాన్సెప్ట్ 1A. కాన్సెప్ట్ 1A. కాన్సెప్ట్ 1A. సపోజ్ గా మనము 25 into 25 తీసుకుంటే 25 into 25 is 625. 15 into 15 225. 25 into 15 అది 375. ఈ 3 ఎగ్జాంపుల్స్ చూడండి. 25 into 25 625, 15 into 15 225, 25 into 15 375. ఈ 3 ఎగ్జాంపుల్స్ నుంచి ఒక కంక్లూజన్, ఇది 5తో ఎండ్ అయింది. 2 అనేది ఈవెన్ నంబర్, మళ్ళీ 2 అనేది కూడా ఈవెన్ నంబర్. ఈవెన్ 5 into ఈవెన్ 5, 2 ఈవెన్ నంబర్లు 5తో ఎండ్ అయింది. మల్టిప్లై చేస్తే నాకొచ్చే లాస్ట్ 2 డిజిట్లు 25. ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఇట్ ఈజ్ 25. 1 అనేది ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 25. ఈ 2 అనేది ఈవెన్ నంబర్, ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 75. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 2 ఈవెన్ నంబర్లు 5తో ఎండ్ అయినా, 2 ఆడ్ నంబర్లు 5తో ఎండ్ అయినా, లాస్ట్ 2 డిజిట్లు 25, మిగిలింది 75. 2 ఈవెన్ నంబర్లు 5తో ఎండ్ అయినా, 2 ఆడ్ నంబర్లు 5తో ఎండ్ అయినా, లాస్ట్ 2 డిజిట్లు 25, మిగిలింది అది కాకపోతే 75, అది కాకపోతే 75. ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్స్ లాస్ట్ 2 డిజిట్స్ కనుక్కుందాం. ఎగ్జాంపుల్స్ లాస్ట్ 2 డిజిట్స్ ఫర్ ఫస్ట్ వన్ 135, 465, 595. 135 into 465 into 595. ఈ 3 నంబర్లను మల్టిప్లై చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 13 అనేది 13 అనేది ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. 46 అనేది ఈవెన్ నంబర్, ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5. 59 అనేది ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 ఎంత? 75 ఇంటూ ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5. 7 అనేది ఆడ్ నంబర్, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 25. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 25. ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ అయిందని అనుకుంటాను. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. పవర్స్ కి వేసే ముందు బేసిక్ ఫౌండేషన్ మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. 2 ఆడ్ నంబర్లు 5తో ఎండ్ అయినా, 2 ఈవెన్ నంబర్లు 5తో ఎండ్ అయినా, లాస్ట్ 2 డిజిట్లు 25 లేకపోతే 75. ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ 135, 465, 595. ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ అని ఐ థింక్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ క్లియర్. సెకండ్ ఎగ్జాంపుల్ 115, 245, 575, 685,
685 లాస్ట్ రెండు డిజిట్లు, 115, 245, 575 అండ్ 685. ఈ 4 నంబర్లను మల్టిప్లై చేస్తే లాస్ట్ రెండు డిజిట్లు ఏంటి? 11 అనేది ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. 24 అనేది ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5. 57 అనేది ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. 68 అనేది ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 75. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 75. 7 అనేది ఆడ్ నంబర్, మళ్ళీ 7 అనేది ఆడ్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5. ఆన్సర్ ఎంత? 25. ఆన్సర్ ఎంత? 25. సెకండ్ ఎగ్జాంపుల్, ఆడ్ నంబర్ 5 ఇంటూ ఈవెన్ నంబర్ 5 75. ఆడ్ నంబర్ 5 ఇంటూ ఈవెన్ నంబర్ 5 75. 7 అనేది ఆడ్ నంబర్, ఇక్కడ కూడా 7 అనేది ఆడ్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఎంత? 25. బి ఎగ్జాంపుల్, 145 పవర్ 48. 145 పవర్ 48. ఈ నంబర్ యొక్క లాస్ట్ రెండు డిజిట్లు 145 పవర్ 48. 145 పవర్ 48 అంటే 145 మొత్తం ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నాను? 48 సార్లు మల్టిప్లై చేస్తున్నాను. 145 ఇంటూ 145 ఇంటూ 145 మొత్తం 48 సార్లు మల్టిప్లై చేస్తున్నాను. 14 అనేది ఈవెన్ నంబర్, మళ్ళీ 14 అనేది ఈవెన్ నంబర్ అండ్ సో ఆన్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. 25 25 25. ఈవెన్ 5 ఈవెన్ 5 ఈవెన్ 5 24 సార్లు. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఈవెన్ 5 ఈవెన్ 5 ఈవెన్ 5. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25 ఇంటూ ఈవెన్ 5 25 ఇంటూ ఈవెన్ 5. ఎన్ని ఈవెన్ 5లు మల్టిప్లై చేసుకుంటే వెళ్ళినా గానీ లాస్ట్ రెండు డిజిట్లు ఏమవుతుంది? ఆన్సర్ 25. లాస్ట్ రెండు డిజిట్లు ఆన్సర్ ఏమవుతుంది? 25. ఇది మెథడ్ ఒకటి. మెథడ్ 2, ఇది డైరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. మెథడ్ 2, 145 పవర్ 48. దీన్ని నేను పవర్ గనక, పవర్ ఎంతుంది వాల్యూ? 48. పవర్ వాల్యూ ఎంతుంది? 48. పవర్ ఈవెన్ నంబర్, పవర్ అనేది ఈవెన్ నంబర్ అంటే ఈ నంబర్ ఏమవుతుంది? పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ లోనే పవర్ అనేది ఈవెన్ నంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ లోనే పవర్ అనేది ఈవెన్ నంబర్. 16 అంటే 2 power 4. 64 అంటే 8 స్క్వేర్. పవర్ గనక ఈవెన్ నంబర్ ఉంటే ఆ నంబర్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాము. ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ 5 తో ఎండ్ అవుతే టెన్స్ ప్లేస్ ఎప్పుడూ 2 ఉండాలి. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండి అది 5 తో ఎండ్ అవుతే టెన్స్ ప్లేస్ ఎప్పుడూ 2 ఉండాలి. డైరెక్ట్ గా ఆన్సర్ 25. పవర్ గనక ఈవెన్ నంబర్ గనక ఉంటే ఆన్సర్ లాస్ట్ రెండు డిజిట్లు ఎప్పుడూ కూడా 25. పవర్ గనక ఈవెన్ నంబర్ గనక ఉంటే లాస్ట్ రెండు డిజిట్లు ఎప్పుడూ కూడా 25. యూనిట్ డిజిట్ కనుక 5 అవుతాయి. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఎందుకు సార్ వచ్చింది? 14 ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 48 టైమ్స్ మల్టిప్లై చేస్తే 25 24 సార్లు. సో ఈవెన్ 5 మొత్తం ఆన్సర్ 25. ఇది నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ వేసుకున్న తర్వాత అప్పుడు నేను మీకు ఏ సింగిల్ డౌట్ రాదు. కొన్ని ఎగ్జాంపుల్స్, 265 పవర్ 200. 265 పవర్ 200. లాస్ట్ రెండు డిజిట్స్ 2
265 పవర్ 200. పవర్ ఎంత ఉంది కన్నా 200. 200 అనేది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా? ఈవెన్ నంబర్. పవర్ గనక ఈవెన్ నంబర్ ఉంటే ఆన్సర్ ఎంత? పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే లాస్ట్ 2 డిజిట్స్ ఎంత వస్తుంది? ఆన్సర్ 25. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత వస్తుంది? 25. పవర్ ఈవెన్ నంబర్ గనకుండి ఇక్కడ యూనిట్ డిజిట్ 5 గనక ఉంటే లాస్ట్ 2 డిజిట్లు 25. సపోజ్ గా 175 పవర్ 131. 175 పవర్ 131. దీని లాస్ట్ 2 డిజిట్లు కనుక్కోవాలి. పవర్ అనేది ఆడ్ నంబర్ ఉంది, నేను దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, 175 పవర్ 130 ఇంటూ 175. పవర్ గనక ఈవెన్ నంబర్ ఉంటే దీని ఆన్సర్ ఎంత? 25. దీని ఆన్సర్ ఎంత? 25 ఇంటూ 175 ఇంటూ 175 ఇంటూ 175. 2 అనేది ఈవెన్ నంబర్, 17 అనేది ఆడ్ నంబర్. 2 అనేది ఈవెన్ నంబర్, 17 అనేది ఆడ్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5. లాస్ట్ 2 డిజిట్లు ఏంటి? 75. లాస్ట్ 2 డిజిట్లు 75. లాస్ట్ 2 డిజిట్లు 75. ఇది ఈవెన్, 17 అనేది ఆడ్. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5. లాస్ట్ 2 డిజిట్లు 75. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. 295 పవర్ 13. 295 పవర్ 13. ఆన్సర్ ఎంత? పవర్ ఆడ్ నంబర్ గనుకుంటే పవర్ 12 ఇంటూ 295. 295 పవర్ 12 ఇంటూ 295. పవర్ ఈవెన్ నంబర్ ఉంటే దీని ఆన్సర్ 25. 29 అనేది ఆడ్ నంబర్. 2 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5. ఆన్సర్ ఎంత? 75. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5. దీని ఆన్సర్ ఎంత? 75. దీని ఆన్సర్లు చెప్పండి సార్. 135 పవర్ 360. 2165 పవర్ 200. 3485 పవర్ 151. డైరెక్ట్ చూడంగానే ఆన్సర్ చెప్పండి సార్. 135 పవర్ 360. 2165 పవర్ 200. 3485 పవర్ 151. డైరెక్ట్ చూడంగానే మనకు ఆన్సర్ తెలుస్తుంది. ఫస్ట్ వన్ ఈవెన్ నంబర్ ఉంటే 25. సెకండ్ పవర్ ఈవెన్ నంబర్ ఉంది 25. ఇది 3485 పవర్ 150 ఇంటూ 3485. ఇది ఈవెన్ 5 25. ఇది కూడా ఈవెన్ 5. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. ఈవెన్ 5 ఇంటూ 25 ఈవెన్ 5. ఇక్కడ మీరు చూస్తే గనక 3485 పవర్ 150 ఇంటూ 3485. 348 అనేది ఈవెన్ నంబర్, సో ఇది ఈవెన్ 5. ఇది ఎట్లయినా 25. 2 అనేది ఈవెన్. ఈవెన్ 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 ఆన్సర్ ఎంత? 25. థర్డ్ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా చూడండి. లాజిక్ అర్థమైంది కదా సార్? 1 2 3 ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5. ఈ లాజిక్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. నాకు తెలిసి ఏ డౌట్ రాదు, ఎందుకంటే క్లాస్ లోనే మనము మాక్సిమం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తాము. క్లాస్ లోనే మాక్సిమం ప్రాబ్లము వి విల్ ప్రాక్టీస్ ఇట్. రైట్? ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ మోడల్కి వెళ్ళొచ్చా? లాస్ట్ 2 డిజిట్స్ కాన్సెప్ట్ ఏంటి? ఇది కాన్సెప్ట్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 75. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 75. అర్థమైంది కదా సార్ అందరికి? రైట్. ఇది ఈ కాన్సెప్ట్ అయిపోయింది.